హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పప్పు. ఈ క్యాబేజీ పప్పు మా ఇంట్లో మేము ఎలా చేస్తామో మీకోసం అయితే చూపిస్తాము. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే 2 గ్లాసులు పప్పు అయితే తీసుకున్నాను. 2 గ్లాసులు అంటే మరీ పెద్ద గ్లాస్ అయితే కాదండి, చిన్న గ్లాసు అదేనండి, టీ గ్లాస్ అయితే తీసుకున్నాను. టీ గ్లాస్తో 2 గ్లాసులు పప్పు అయితే తీసుకున్నాను. నీట్గా కడిగేసుకున్నాను. చూడండి, కడిగేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్ అయితే తీసుకున్నానండి, చిన్నది. తర్వాత ఇందులోనే కట్ చేసిన మిర్చి అయితే వేసుకోవాలి. మిర్చి కూడా ఒక 2-3 తీసుకున్నానండి, ఎక్కువేం తీసుకోలేదు. తర్వాత కట్ చేసుకున్న టమాటా అయితే వేసుకోవాలి. టమాటా మీడియం సైజ్ అయితే ఒక 3 తీసుకున్నాను. ఇవి ఇలా పక్కన పెట్టేసి క్యాబేజీ అయితే చూడండి, క్యాబేజీ మొత్తం ఫస్ట్ అయితే 2-3 ఆకుల వరకు అయితే తీసుకోవాలి. 2-3 ఆకులు తీసుకున్న తర్వాత వీటిని అయితే సగానికే తీసుకోవాలండి, ఎక్కువ అవసరం ఉండదు. క్యాబేజీ అయితే హాఫే తీసుకోవాలి. సగానికి కట్ చేసిన క్యాబేజీని అయితే వేసుకోవాలి, ఎక్కువైతే అవసరం ఉండదండి. చూడండి, నేనైతే కట్ చేసుకున్నాను, ఇవైతే వేసేసుకుంటాను. కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. సాల్ట్ అండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనైతే. ఇందులోనే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది పప్పుకి. తగినంత వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసేసి 4 to 5 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. పప్పు ఉడికే లోపల తాలింపు అయితే వేసేసుకుంటాను. ఒక కంచుడు తీసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు అయితే వేసుకోవాలి. పోపులన్నీ మిక్సింగ్ ఉంటాయి కదా, నేనైతే కొంచెం విడివిడిగా వేస్తున్నాను. తర్వాత కట్ చేసిన మిర్చి అయితే వేసుకోవాలి. ఎండుమిరగాయ అండి, ఎండుమిరగాయలు అయితే వేసుకోవాలి. దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఇంగువ అండి, ఇంగువ అయితే చారులకైతే బాగుంటుంది, టేస్ట్ పప్పు కూడా బాగుంటుంది. ఇంగువ అయితే సరిపడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలి, మీకు తెలిసే ఉంటుంది పప్పు తాలింపు. ఇదైతే పక్కన పెట్టేసి పప్పునైతే ఓపెన్ చేస్తాను నేనైతే. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది, క్యాబేజీ పప్పు. దీన్ని ఒకసారి తిప్పేసుకుంటే కొంచెం గడ్డలు ఉంటే ఏమన్నా బాగా అవుతుంది. కొంచెం వాటర్ వేసి చూడండి, ఇలా చేశాను, ఈ మాదిరిగా వచ్చేలాగా. ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు అయితే వేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ తాలింపు అయితే అయిపోవడానికి వచ్చేసింది. ఈ తాలింపుని అయితే పప్పులో అయితే వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పప్పు కూడా చాలా ఒదుగు వస్తుంది.
ఈ క్యాబేజీ వేయడం వల్ల. అంతే ఫ్రెండ్స్, క్యాబేజీ పప్పు అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.